అమరావతిలో లంచగొండులు అంతు తేల్చాలంటున్న అన్నదాతలు. అటు రైతు సమస్యలు, ఇటు అవినీతి ఆరోపణలు. అమరావతి చుట్టూ నెలకొన్న వివాదాల్ని ప్రభుత్వం పరిష్కరించుకుంటూ పోతుంటే అధికారుల లంచగొండితనం రూపంలో ఇంకొక వివాదం ఎదురైంది. అవినీతి అధికారుల తీరుపై రాజధాని రైతులు ఫిర్యాదు చేయడంతో వారిపైన కూడా చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. నవ్యాంధ్ర రాజధాని రూపకల్పన జరుగుతోందంటే అక్కడి రైతుల త్యాగాలే ప్రధాన కారణం. అందుకే వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. అమరావతి రైతు సంఘం నాయకులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రైతులు. కొందరు అధికారులు తమను లంచం అడుగుతున్నారని రైతులు ఆరోపించారు. డబ్బులేం అడగట్లేదండి. మన ల్యాండ్లు మీరు రైతులు అమరావతిలో భాగస్వాములు కాబట్టి మాకు కూడా మిగిలిన భాగస్వామ్యం కొద్దిగా ప్లాట్లు ఇవ్వమని అడుగుతున్నారు. ఇటువంటి ఆలోచన వారికి రావడం దురదృష్టకరం. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము ప్రత్యేకంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. రెవెన్యూ వారు 100 రాష్ట్రం అంతా ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ మరింత ఎక్కువ ఆశ ఉంది కాబట్టి మేము వారు సత్ప్రవర్తనతో ఉండాలని మేము కోరాము. ఎటువంటి అద్దు దాటిన శిక్ష తప్పదని మంత్రి గారు. రైతులను లంచాలు అడుగుతున్న 2 అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. ఒక 2 అధికారుల మీద యాక్చువల్గా ఇవాళ చెప్పారు. యాక్చువల్గా లాస్ట్లో అంటే 14 ఐటమ్స్లో లేదు, అది చెప్పారు. ఇమీడియట్గా కమిషనర్ గారికి చెప్పాను, వాళ్ళిద్దరిని అక్కడి నుంచి యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేసేమని, లేకుంటే బ్యాక్ నుంచి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అమరావతిలో అవినీతి జరుగుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పలువురు అధికారులపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అమరావతికి విరాళాల సేకరణపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ప్రభుత్వం మండిపడుతోంది. రాజధానిలో అందరినీ భాగస్వామ్యం చెయ్యాలనే లక్ష్యం తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదంటోంది ప్రభుత్వం. ఈ అమరావతి రాజధాని అనేది ఏ ఒక్కరితో కాదు, 5 కోట్ల మంది ప్రజలది, ఒకరిద్దరిది కాదు. సో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలా, ఆ ఫీల్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రోజు తీసుకొచ్చారు. అయితే గత ప్రభుత్వం దాన్ని అసలు నిర్ణయం చేస్తే మళ్ళా దాన్ని రివైజ్ చేసాం. ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో ఆ యొక్క దాన్ని చేయమని, దాన్ని కొన్ని పత్రికలు, కొన్ని సోషల్ మీడియాలు వక్రీస్తున్నారు. ఇది కొత్తగా డొనేషన్లు కలెక్ట్ చేయడం కాదు. రాజధాని పరిధిలో గ్రామ కంఠాల సమస్య కూడా పరిష్కారం చూపిస్తామన్నారు. గ్రామ కంఠాల సమస్య కొంత ఉంది, దాన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే దాన్ని ఒక 1 మంత్లో స్టడీ చేసి మళ్ళా వాళ్ళతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. రాజధానిలో కొంతమంది రైతుల కౌలు సమస్యలపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నెల రోజుల్లో అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.